కాకపోతే ఇందులో నాకు ఛాలెంజ్ ఏంటంటే, ఇందులో హీరో పాత్ర మీరు టీజర్ చూసుంటారు. అందులో రైతు కథకు అనుసారంగా నేను డిఫరెంట్ ల్యాండ్‌స్కేప్స్ షూట్ చేద్దాం అనుకున్నా. ఇప్పుడు మనం చూస్తే ఆహ్, వర్షాకాలంలో భూమంతా గ్రీన్‌గా, పచ్చగా ఉంటది. ఎండాకాలంలో బ్రౌన్‌గా ఉంటది. జాన్యురీ ఆ టైంలో ఆ ఏరియాలో కొద్దిగా యెల్లోయిష్‌గా ఉంటది. అవి క్యాచ్ చేద్దాం అనుకున్నా. అది అది చూపించాలన్నా ఒక 1 ½ ఇయర్ టైం పడతది. ఇది అర్థం చేసుకునే ప్రొడ్యూసర్స్ ఎవరుంటారో, మనం వేరే వాళ్ళకి ఇబ్బంది పెట్టకూడదు. ఇది నేనే చేయాలని డిసైడ్ అయ్యాను. బట్ నేనే చేయాలి అనంటే మెయిన్‌గా మనీ ఉండాలి. సో, ఇంటెన్షన్ ఉంది గానీ మనీ లేదు. ఆహ్, కొద్దిగా నా దగ్గర ఉన్న డబ్బులు, ఆహ్, ఇంట్లో ఉన్న డబ్బులతో శ్రీకాకుళం వెళ్ళిపోయి, దారిలో విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్ దగ్గర దిగి నీదే భారం అని వెళ్ళిపోయాను. ఫస్ట్ స్కెడ్యూల్‌లోనే ఉన్న డబ్బులన్నీ అయిపోయాయి. అక్కడ టోటల్‌గా ఏం చేసామంటే ఒక 4, 5 ఇల్లులు తీసుకొని టోటల్ క్యాస్ట్ అండ్ క్రూ అక్కడే ఉండిపోయాము. ఒక 8, 9 మంత్స్ అక్కడే ఉండిపోయాము. మళ్ళీ వెళ్తూ, వస్తూ ఉన్నాం. ఇప్పుడు మీరు టీజర్‌లో చూసిన గీత్ సాయిని మాట్లాడే విధానం గానీ, ఆహ్, తను ఎక్కడి నుంచి పట్టిందంటే, వాళ్ళకి సీన్స్‌ని ప్రాక్టీస్ చేయించలేదు. వాళ్ళకి ఆ క్యారెక్టర్ ఎలా మాట్లాడతారు, ఎలా ఉంటారు, అది రియల్ లైఫ్‌లో శ్రీకాకుళంలో చూసి తను పట్టుకుందది. పట్టుకొని చేసింది. సో, అంత గ్రౌండ్ వర్క్ చేశాము. హీరో చేసిన పాత్ర రైతు, వాడికి మా ఊరు తీసుకెళ్ళి లుంగీను, టవలు అన్నీ ఇచ్చేసి ఒక ఒక పారిచ్చి ఒరిజినల్ రైతులతో పొలంకెళ్ళి పని చేయించేవాడిని. వాళ్ళతో వెళ్ళిపో అని. వాడు ఆళ్ళతోనే వెళ్ళి వచ్చేవాడు. సో, దట్ ఈస్ హౌ వి మేడ్ ఇట్. అందుకే బేసిక్‌గా ఫిల్మ్ మేకింగ్‌లో మనం స్క్రిప్ట్ రాస్తాము. తర్వాత ఎక్కడో ఒక రూమ్‌లో ఉండి స్క్రిప్ట్ రాస్తాము. తర్వాత ఎక్కడికో ఎళ్లి షూట్ చేస్తాము. నాకెందుకో ఇది ఒక రూమ్‌లో ఉండి స్క్రిప్ట్ రాయాలనిపించలేదు. ఆ రియల్ లొకేషన్స్‌కెళ్ళిపోయి అక్కడున్న మనుషులతోని వీళ్ళని కూడా అక్కడికే తీసుకెళ్ళిపోయి, ఆ ప్రాసెస్‌లో తయారు చేసిన ఫిల్మ్ ఇది 'కన్యాకుమారి'. ఒక ఒక సినిమా తీసేటప్పుడు అవి ఇప్పుడు పల్లెటూరులో ఏమనేవాళ్ళంటే, మళ్ళీ మళ్ళీ ఎందుకురా వస్తున్నాడు ఈడు అన్నట్టు అనేవాళ్ళు. ఆ సేమ్ ఊరు షూటింగ్‌కి వెళ్తా ఉండేవాడిని. ఫస్ట్ డే రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు. సెకండ్ డే ఎవడ్రా ఈడు మళ్ళీ వస్తున్నాడని. థర్డ్ డే అయితే అంటే థర్డ్ టైమ్, ఫోర్త్ టైమ్ వెళ్తూనే ఉండేవాళ్ళం.